ఉగాది పచ్చడిలో ఉన్న ప్రతి రుచి కూడా షడ్‌రుచుల్లో ప్రతి రుచి ఒక్కొక్క ఎమోషన్‌కి నిదర్శనం. అలాగే మన జీవితంలో మనం ఏ ఎమోషనల్ ఫేజ్ నుంచి మనం వెళ్తున్నామో అంటే కష్టం, సుఖం, మంచి, చెడు అన్నీ కూడా మన కర్మల్లో భాగంగానే మనం అనుభవిస్తామని అందరికీ తెలుసు కదా! కానీ జీవితంలో తీపిని మాత్రమే చూసామనుకోండి, మనం జీవితంలో ఏమీ నేర్చుకోకుండానే వెళ్ళిపోతాం. కానీ మనం ఈ మానవ శరీరం తీసుకొని వచ్చిందే మన కర్మల్ని తీర్చుకుంటూ, కొత్త విషయాలు అన్నీ నేర్చుకుంటూ, మన సోల్‌ని ఇంకా మంచి మార్గంలో నడిపించుకోవటానికి, ఈ సైకిల్ నుంచి బయటపడి మోక్షాన్ని సాధించడానికే కదా! అందుకనే జీవితంలో వచ్చే ప్రతి ఎమోషను, ప్రతి సిచ్యువేషను, ప్రతి మనిషి మనల్ని మంచిగా చూసుకునే వాళ్ళు కానీ, కష్టపెట్టే వాళ్ళు కానీ అందరూ మన కర్మలో భాగంగానే ఈ జీవితంలో మనతో వస్తూ ఉంటారు. మనం జస్ట్ అన్నీ నేర్చుకొని డిటాచ్ అవుతూ ప్రతిదానికి అటాచ్ అయ్యి ఎమోషనల్గా ఇబ్బంది పడకుండా ఫిజికల్ లెవెల్లో, మెంటల్ లెవెల్లో, ఎమోషనల్ లెవెల్లో కూడా క్లారిటీ తెచ్చుకొని ఈ షడ్రుచుల్ని ఈ ఉగాది పచ్చడి ద్వారా ఎలా అయితే మనం ప్రతి సంవత్సరం తీసుకొని ఒక నిదర్శనంగా తరతరాల నుంచి ఫాలో అవుతున్నామో, అలాగే మన జీవితంలో వచ్చే కష్ట సుఖాలు, ఒడిదుడుకులకు కూడా మనం అలవాటు చేసుకొని మన జీవితంలో ఒక భాగంగా అన్నీ నేర్చుకుంటూ ముందుకు వెళ్ళడం తప్పించి మనం చేసేది ఏం లేదు. జస్ట్ ట్రస్ట్ అండ్ సరెండర్.